ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ముంబైలో శస్త్రచికిత్స చేశారు. 2 భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజురీస్ కావడంతో కుడి భుజానికి సంబంధించి ఆపరేషన్ పూర్తయింది. ఎడమ భుజానికి 2 నెలల వ్యవధిలో మరో శస్త్రచికిత్స చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ముంబైలో శస్త్రచికిత్స చేశారు. 2 భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజురీస్ కావడంతో కుడి భుజానికి సంబంధించి ఆపరేషన్ పూర్తయింది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ముంబైలోని అంబానీ హాస్పిటల్లో తన భుజాలకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారు. గత కొంతకాలంగా ఆయన 2 భుజాలకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. దీని గతంలో షూటింగుల్లో భారీగా ఈ ఫైటింగ్ సీన్లు కావచ్చు అవన్నీ చేయడంతో పాటు ఇటీవల జనసేన అధినేతగా మారిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా అభిమానులు చేయబట్టుకుని చేచాండి ఇచ్చిన సమయంలో భారీ రావడంతో భుజాల్లో 2 భుజాల్లో కూడా తేడా వచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ భుజాలకి రొటేటర్ కఫ్ ఇంజురీస్ అనే పేరుతో ఆపరేషన్ కూడా చేశారు. అయితే వీటికి సంబంధించి ఇటీవల ఆయన 2 రోజుల పాటు ముంబైలోనే ఉంటూ వైద్య పరీక్షలు కూడా చేయించుకున్న సమయంలోనే వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా అక్కడ వైద్యులు సూచించారు. అయితే అప్పటికే అధికార కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కావడం, వాటిని తప్పనిసరిగా హాజరు కావాల్సిన నేపథ్యంలో కొంత సమయం తీసుకొని ఆయన ఇటీవల మొత్తం కార్యక్రమాలు కూడా అధికార కార్యక్రమాలు పాల్గొనడంతో పాటు మొన్న కూడా పార్టీ మీటింగ్ కూడా పెట్టి దాదాపు 3 గంటల పాటు పార్టీ మీటింగ్ లో కూడా మొత్తం ఈ 4 రోజుల పాటు చేయాల్సిన కార్యక్రమాలు ఏ విధంగా వ్యవహరించాలి, అది అధికార కార్యక్రమాలు ఎవరెవరు పాల్గొనాలి, ఎవరు బాధ్యతలు తీసుకోవాలి, పార్టీ కార్యక్రమాలు ఎవరు భుజాన్ని వస్తుంది చేయాలనే అంశాలకు సంబంధించి స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. నిన్న కుటుంబ సతీ సమేతంగా ఆయన ముంబై వెళ్లారు. ఈ రోజు ఉదయం ఆయనకి ఆపరేషన్ జరిగినట్టు కూడా అధికారికంగా వైద్యులు తెలిపారు. ప్రధానంగా ముంబైలో జరిగిన ఈ రోజు 2 భుజాలకు సంబంధించిన ఆపరేషన్ లో దాదాపు 3 గంటల పాటు ఆపరేషన్ కూడా జరిగింది. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం వైద్య అండర్లో చికిత్సిస్తున్నారు. దాదాపు 3 రోజుల నుంచి 5 రోజుల హాస్పిటల్లో ఉంటారు. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఒక అధికారికంగా పార్టీ కూడా ఆపరేషన్ సంబంధించి ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, వైద్యులు ఏమన్నారు అనే అంశాలకు సంబంధించి కూడా ఒక ఆయన ఉద్యోగం చేశారు. 2016 నుంచి భుజానికి సంబంధించిన గాయంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. తర్వాత అది తీవ్రతరం కావడం వల్ల ఈ రోజు ఈ ఆపరేషన్ అత్యవసరంగా చేయాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. అయితే ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ దట్.